అదే ఆ సిఐ మీద వాళ్ళు పెట్టిన కేసు కూడా పోలీసులు తీసుకున్నారు. సార్ జీరాంజీ కోతలు శ్రామికులు అందరూ చాలా ఇదండి, దీని మీద జరగాల్సిన చర్చ జరగట్లేదు వాస్తవంగా. వికసిత్ భారత్, గ్రామీణ రోజ్గార్ ఇదంతా అది ఎంఎన్ఆర్ది మహాత్మా గాంధీ అన్న దాన్ని కాస్త నరేగాను మార్చి మేము వాళ్ళకు పని రోజులు పెంచాము, వేతనాలు కూడా పెంచుకునే అవకాశం ఇచ్చాము, ఇవన్నీ కేంద్రం చెప్పింది. కానీ ఇదంతా బూటకం. ఎందుకంటే అంతకుముందు 10% రాష్ట్రాలు 90% కేంద్రం దీంతో నడిచింది గ్రామీణ ఉపాధి పథకం, మహాత్మా గాంధీ పథకం. ఇప్పుడేంటి 40% రాష్ట్రాలు 60% కేంద్రం. ఒక్కసారిగా 40%, 10% కడుతున్న డబ్బులు 40% రాష్ట్రాలు కట్టాల్సి వస్తే అవి ఇంకెలా కడతాయి? డెఫినెట్గా వాడి దగ్గర డబ్బులు లేవు. రెండవది, వేతనం పెంచండి, ఎంత పెంచుకోవాలో మీ ఇష్టం అని. మీరు ఏదో కాశీదాకా దేకమన్నాడు అన్నట్టుగా ఇప్పుడు డబ్బులు వాళ్ళు ఇవ్వరు కదా, మీరు ఎంతన్నా పెంచుకోండి అని. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 రూపాయలు పెరుగుతుంది, తెలంగాణలో 35 రూపాయలు పెంచాలా పెంచలేమా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు క్యాబినెట్ జరుగుతుంది, ఇవన్నీ నిర్ణయిస్తారంటున్నారు. కానీ జరిగిన అన్యాయం అన్నిటికంటే ముఖ్యమైనది, రాష్ట్రాల బాధ్యతగా రాష్ట్రాలకు సహాయం చేయాల్సిన బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవటం, మీరే 40% పెట్టుకోండి అనడం ద్వారా రాష్ట్రాలకు ఇప్పుడు మామూలు రోజువారీగా ఖర్చులకే డబ్బు లేక వాళ్ళు అప్పుల పాలవుతున్నది ప్రతి చోట. అది ఒక చర్చగా ఉంది. సో రాష్ట్రాలను బలి చేయడమే కాకుండా తద్వారా నిజంగా బలయ్యేది ఎవరు? రోజువారీ పనిచేసేటటువంటి శ్రామికులు. దానికోసం 8 పాయింట్ ఫార్ములా ఒకటి తయారు చేశారు, మోడల్. ఇవన్నీ అమలు చేయాలని. అందులో అతి ముఖ్యమైనది ఫేస్ యాప్లో వాళ్ళు నిరూపించుకోవాలండి. అరే మామూలు ముసలాళ్ళు అన్ని రకాల వాళ్ళు వచ్చి పనిచేస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉంటారు, కనెక్టివిటీ ఉంటుంది ఉండదు. ఆ సమయంలో ఫేస్ యాప్లో వాళ్ళు చూపించుకోవడం అనేది ఎలా సాధ్యం అండి? అంటే దాన్ని అదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు జీరాంజీని వాళ్ళు కూడా ప్రారంభిస్తున్నారు. బకాయిలే విపరీతంగా పేర్కొని పోయి ఉన్నాయి. బకాయిలు కూడా ఇవ్వలేదు కేంద్రం. బకాయిలు ఇవ్వకపోగా ఇప్పుడు భారం కూడా పెంచి మీరు చూసుకోండి అన్న పద్ధతిలో పెట్టేసరికి ఒక విధంగా దీని మీద మన మీడియాలో అది ఫోకస్ అవ్వదు. కానీ నిన్న ఆంధ్రప్రదేశ్ అంతా ఈ వీబీ గ్రామ్జీని రద్దు చేయాలని ధర్నాలు, ప్రదర్శనలు అందరూ చేశారు. వ్యవసాయ కార్మికులు వీళ్ళంతా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చేశారు. సో ఈ పేరుకేమో మేము కూలీ పెంచామని చెప్తూ దానికి డబ్బులు లేకుండా పాత బకాయిలు కూడా ఇవ్వకుండా, ఇంకోటి ఏంటి, ఎందుకు కొన్ని రాష్ట్రాలకు కేటాయింపులు అదేమన్నా ఉందా? వాయిస్ ఏమన్నా? మేము ఈ జీరాంజీ ద్వారా చాలా బ్రహ్మాండంగా మేలు చేస్తున్నాం అది ఇది అన్నారు. కానీ నిజానికి చాలా తీవ్రమైన పరిమితులు పెట్టారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పనులు తగ్గించమని కూడా పెట్టారు. అంటే దీని అల్టిమేట్గా ఏం జరగబోతుంది అంటే, ఎప్పుడు మామూలుగా మనం వింటుంటాం కొంతమంది దగ్గర, ఎవరు పనిచేస్తున్నారండి, అందరూ గ్రామీణ ఉపాధికి మా దగ్గరికి అందుబాటులోకి రావట్లేదు ఇట్లా అంటుంటారు. ఇప్పుడు దాన్ని తగ్గించడానికి వాళ్ళు తప్పకుండా గ్రామాల్లో పెద్ద వీళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళకి అందుబాటులో మ్యాన్ పవర్ ఉండాలి. అంటే ఇక్కడ డబ్బులు ఇకపోతే తప్పనిసరిగా రోజువారీగా బతికే వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడాలి అనే ఒక పెద్ద పథకం ప్రకారం కేంద్రం చేసినటువంటి పెద్ద పనిలాగా ఇది కనిపిస్తుంది. మూడవది, రాష్ట్రాలు దివాళా ఎత్తడం తప్ప వాళ్ళు ఇచ్చేది ఉండదు. కాబట్టి అది అల్టిమేట్గా దెబ్బతినేది ఏంటంటే గ్రామీణ శ్రామికులు రోజువారీగా రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు అంటడం వాళ్ళ మీద పడే ఇది ఉంది. కాబట్టి దీన్ని రద్దు చేయండి, మళ్ళీ పాతదాన్ని పునరుద్ధరించండి అని అందరూ చాలా రాజకీయ పక్షాలు రాసాయి. సరే, కమ్యూనిస్టులు అంటే బృందాకరత్ రాశారు, అలాగే మల్లికార్జున్ ఖర్గే ఆయన వివరాలన్నీ కూడా పెట్టి ఇది చాలా మోసపూరితంగా ఉంది మీరు చెప్పేది, మీరు పైకి చెప్తున్నది ఇది మేడిపండు వ్యవహారం తప్ప అల్టిమేట్గా ఇది చాలా నష్టం చేస్తుంది అని చెప్తున్నారు. మరి ప్రభుత్వం అన్నా దీన్ని కొంచెమన్నా పునరుద్ధరిస్తుందా, అలాగే బకాయిలు ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడున్న ప్రశ్న. ఇచ్చి తీరకపోతే మటుకు చాలా నష్టం జరుగుతుంది.